పోతుంది అంటే పార్టీ బలం పెరిగిందండి. గెలిచినప్పటి నుంచి కూడా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక చిన్న స్టోరీ అండి. మనం ఒక గ్రామంలో 10th క్లాస్ వరకు చదువుకున్నాం. 10th కంప్లీట్ అయినాక నేను ఊరిని వదిలిపెట్టను, ఊరు సెంటిమెంట్ పెట్టుకుని ఊర్లోనే ఉంటానంటే 10+2 చేయలేము, గ్రాడ్యుయేషన్ చేయలేము, పిహెచ్డి చేయలేము. కాబట్టి మనం ఇక్కడ ఉన్నప్పుడు 10th క్లాస్ అయిపోయినాక గ్రాడ్యుయేషన్ కి వేరే స్టేట్ కి వెళ్ళాల్సి వస్తుంది, వేరే కంట్రీ వెళ్ళాల్సి వస్తుంది. అదే విధంగా మా అధినేత ఐడియాలజీకి ఆయనకున్నటువంటి ముందు చూపు కోసం సెంట్రల్ వెళ్ళడం తప్పు లేదండి. జాతీయ స్థాయి నాయకుడిగా ఎదగడము, జాతీయ స్థాయిలో అతని సర్వీస్ ను ఉపయోగించుకోవడం తప్పు లేదు. అది వెళ్ళొచ్చండి. బలం చాలా ఉంది, బేస్ చాలా ఉంది. అదే విధంగా అంతేకాకుండా మా అధినేతకు బేస్ నాయకులు ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ ఉంది అండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సార్ చెప్పిన దాంట్లో రిలయబుల్ గా ఉంటారని ఎస్టిమేట్ చేస్తున్నారు బీజేపీ వాళ్ళు అన్నారు. సో ఒకరు ఎస్టిమేట్ చేసి సర్టిఫైడ్ చేయని అవసరం లేదండి. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తిగతంగా రాజకీయాలకే కాకుండా పక్కన కూడా మంచి రిలయబుల్ వ్యక్తి ఎవరంటే అధినేత పవన్ కళ్యాణ్ గారే చాలా సందర్భాల్లో ప్రూవ్ అయినాయి. ఇక మెయిన్ గా ఫేమస్ కోసం ఇట్లా చూడవచ్చు. ఆయన నార్మల్ పొలిటీషియన్ కాదండి. నార్మల్ పొలిటీషియన్స్ పాదయాత్రలు చేస్తే ఎలా ఉంటది, మా అధినేత పవన్ కళ్యాణ్ గారు పాదయాత్ర చేయాలంటే చేయలేని సిచ్యువేషన్. చాలా సందర్భాల్లో చెప్పారు, నాకు పాదయాత్ర చేయాలని ఉంది, పబ్లిక్ వెళ్ళి విషయాలు తెలుసుకోవాలని ఉంది, కానీ అలాంటి వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు అంటే అలాంటి ఫేమ్ ఉన్న వ్యక్తి అండి. సో ఇంకా మేజర్ గా చెప్పుకుంటే సెంట్రల్ మినిస్టర్ అయితే ఏం చేస్తారు, ఏం అవసరం సార్? లైక్ నేను దీన్ని ఏంటంటే కామెంట్ చేయట్లేదు, బట్ నేను మా అధినేతని గురువుగా భావిస్తాను. కాబట్టి గురువు గారిని ఒక అన్నప్పుడు నేను ఆన్సర్ చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది. కానీ మిమ్మల్ని కామెంట్ చేసినట్టు కాదు సార్, మిమ్మల్ని ఓవర్కమ్ చేసినట్టు కాదు. నాకేంటంటే ఏం చేస్తారు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు అంటే చెప్తానండి. ఇన్ని రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేయని వర్కులు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు 6 నెలలు చూపించారు. గ్రామ సభలు పెట్టారు. ఎట్ ఏ టైం ఆంధ్రప్రదేశ్ లో గ్రామ సభలు పెట్టారు. దీన్ని దీన్ని ఎగ్జాంపుల్ గా తీసుకొని సెంట్రల్ కూడా గ్రామ సభలు పెడుతుంది, అన్ని రాష్ట్రాల్లో పెట్టాలని సూచనలు చేస్తుంది. అంతేకాకుండా సీసీ రోడ్స్ ఇంప్లిమెంట్ చేశారు. అంతేకాకుండా చెయ్యాలన్న సంకల్పము, చేయాలన్న ఇంటెన్షన్, డెవలప్మెంట్ చేయాలన్న సంకల్ప బలం ఉంది. సంకల్ప బలం ఉంటే ఏదైనా చేయొచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా రాజకీయాలకు ఎలాంటి ఆశలు లేకుండా వచ్చాడు. ఆశలు లేకుండా అంటే సంపాదించాలి, లేదా నా ఫ్యామిలీకి కొన్ని కోట్లు కూడా పెట్టాలి, లేదా ఇన్ని కంపెనీలు పెట్టాలని అలాంటి ఆశలు లేకుండా వచ్చిన వ్యక్తి. కాబట్టి లైక్ మోడీ గారు ఎలాంటి ఆశలు లేకుండా ఆయన సంపాదించాలి లేకుండా ఎలాంటి నిర్ణయంతో ఉన్నారో అదే విధంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా కూడా డెవలప్మెంట్ చేయగలుగుతారు. మా ఇంటెన్షన్ ఏంటి అంటే తెలుగు రాష్ట్రాలతో పాటు సెంట్రల్ లో కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారి సర్వీసులు తీసుకుంటే బాగుంటది, తీసుకోవాలని ఒక జన సైనికుడిగా, అదే విధంగా నేను జనసేన పార్టీ వ్యక్తిగా నా వ్యక్తిగత అభిప్రాయం. అంతేకాకుండా ఇందాక చెప్పారు పైలట్ స్టోరీ చెప్పారు సార్, ఒక చిన్న పైలట్ స్టోరీ. పైలట్ ప్రాబ్లం అది ఏంది, ప్లేన్ ప్రాబ్లం ఉంది, వెదర్ బాగాలేదు, అలాంటి సిచ్యువేషన్ అన్నప్పుడు ఇక్కడ ఏంటి అంటే అలాంటి సిచ్యువేషన్ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట అలాంటి టైంలో పైలట్ చాకచక్యంగా వ్యవహరిస్తే డెస్టినేషన్ రీచ్ అవుతాం సార్. సో ఆ చాకచక్యంగా నిర్వహించే తెలివి అనేది మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఏ విషయమైనా ఉంది అని నేను నమ్ముతున్నాను సార్. పైలట్ స్టోరీ చెప్తున్నా. ఒక పైలట్ ఒక ప్లేన్ ని టర్బ్యులెంట్ వెదర్ లో ల్యాండ్ చేస్తాడు. తర్వాత మళ్ళీ ఎవరు తప్పు అది చూసుకోవచ్చు. ఒక్కోసారి చాలా బాగా స్మూత్ గా డ్రైవ్ చేస్తున్నాడు పైలట్ అనుకుంటాడు, అది క్రాష్ అవుతాడు. చాలా స్మూత్ గా ఉన్నది అంటాడు. ఎవరు లోపల ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. క్రాష్ కాకుండా ఉన్నంత వరకు దాన్ని ఎవ్రీ మినిట్ అబ్జర్వేషన్ సార్, ఎవ్రీ సెకండ్ అబ్జర్వేషన్ చాక్యంగా ప్లే చేయాలనేది నా ఇంటెన్షన్ సార్. నెక్స్ట్ అంటున్నారు లోకల్ పార్టీస్, రీజనల్ పార్టీస్ ఎప్పుడు కూడా వేరే స్టేట్ లో గెలిచిన లేవు అంటున్నారు. కొన్ని సిచ్యువేషన్ లో లేవు సార్. కాకపోతే సౌత్ లో మేజర్ రోల్ ప్లే చేయబోతుంది సార్ జనసేన నెక్స్ట్ కమింగ్ ఎలక్షన్స్. అది మేబీ తెలంగాణ, అదర్ కర్ణాటక, వేరే చోట్ల ఎన్డీఏ కూటమి మేజర్ రోల్ ప్లే చేయబోతుంది అనేది నేను మీకు తెలియజేసుకున్నా సార్. ఇంకా విధంగా ఏం చేశారు 6 months లో పెద్దగా కనిపించట్లేదు అన్నట్టు నాకు అర్థమైంది సార్ మీ వర్డ్స్ లో. దాంట్లో అయితే ఏంటి అంటే టూరిజం డెవలప్మెంట్ అయింది సార్. సింపుల్ ఎగ్జాంపుల్, నేను లాస్ట్ వీక్ ద్రాక్షారామం పోయినాను సార్. ద్రాక్షారామం పోతే ఒక వెహికల్ ఉంది. ఏముంది అంటే టూరిజం వెహికల్. అన్ని టెంపుల్స్ ని కనెక్ట్ చేస్తూ ఆధ్యాత్మిక సెంటర్ ని చేస్తా అని చెప్పి అధినేత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో అనౌన్స్ చేశారు.
దానికి టూరిజం వెహికల్స్ ని కనెక్ట్ చేశారు. అట్లా ఎగ్జాంపుల్ గా చెప్పాను సార్. అలాంటి అన్నింటినీ చేసుకుంటూ డెవలప్ అవుతున్నది ఆంధ్రప్రదేశ్. అంతేకాకుండా అనిత గారి గురించి, హోమ్ మినిస్టర్ అనిత గారి గురించి మీరు మాట్లాడిన విషయంలో చెప్తున్నాను సార్. ఇది ఒక ఫ్యామిలీ, ఎన్డీఏ కూటమి అనేది ఫ్యామిలీ. అందరు మెంబర్స్ కొన్ని వస్తుంటాయి, అడ్జస్ట్మెంట్ అవుతారు. లైక్ ఒక సిస్టర్ లాగా వచ్చారు, ఒక మినిస్టర్ వచ్చారు, కూర్చున్నారు, డిప్యూటీ సీఎం తో మాట్లాడారు. ఆ ఇష్యూ అంటే ఒక కలిసి చేసుకునే మనస్తత్వం ఉన్నది. ఎవరు కూడా దాన్ని నెగిటివ్ గా తీసుకొని జనరల్ గా మీరు అన్నట్టు వేరే వాళ్ళని ఉంటే ఇష్యూ పెద్దగా అయ్యేది. బట్ ఇక్కడ దేంట్లో అంటే ప్రతి ఒక్కరు కూడా దాన్ని పాజిటివ్ గా తీసుకొని పాజిటివ్ వేలో వెళ్ళారు. ఎందుకు అంటే ఇద్దరికి కూడా డెవలప్మెంట్ కావాలి ఆంధ్రప్రదేశ్, మనం ఇష్యూస్ కాదు అన్న ఐడియాలజీతో ఉన్న వ్యక్తులు కాబట్టి ఇలాంటి రావు సార్. అండ్ ఎన్డీఏ కూటమి కూడా కాన్సెప్ట్ అదే, గవర్నమెంట్ వచ్చింది కూడా దానికోసమే. ఇంతకుముందున ప్రభుత్వంలో డెవలప్మెంట్ కాలేకపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వంలో డెవలప్మెంట్ కావాలనే ఇంటెన్షన్ తోనే వచ్చింది కాబట్టి ఇలాంటి రావని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. రైట్. పుల్లారావు గారు, అంటే ఇప్పుడు పవన్ చెప్పేది వీల్లేదు. ఇప్పుడు నేను చాలా సాఫ్ట్ గా, చాలా మర్యాదగా చెప్పా. ఎందుకంటే మన స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి, అందరు తెలిసినోడు కాబట్టి. అదే ఇంకో రాష్ట్రాన్ని, మహారాష్ట్రాలు అయితే నేను బాగా ఈవేళ మొన్న స్ట్రాంగ్ గా బీజేపీని ఖండిస్తున్నాను. ఏక్నాథ్ షిందేని పక్కన పెట్టినందుకు. అలాగే ఏం చేయలేదు, మర్యాద చెప్పాను. నేను చెప్పిన పాయింట్స్ అన్ని చాలా ఆలోచించుకోవాల్సి. 6 months అవ్వింది. సరే, జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు, చేశారు, అంతా ఒప్పుకుంటాం. ఇప్పుడు ఏమైంది ఇప్పుడు వరకు అని ప్రశ్నలు వస్తున్నాయి, మెల్లిగా వస్తున్నాయి, సాఫ్ట్ గా. నేను చెప్పేది ఏంటంటే, ఇందాక మాధవ్ రెడ్డి గారు చెప్పింది, ఆయన ఢిల్లీ వెళ్ళిపోతే ఇక్కడ ఎవరు చూస్తారు దుకాణం? ఎవరు అక్కర్లేదా? ఎవరైనా అలాంటి వాళ్ళు ఉన్నారా చూసేవాళ్ళు? ఆఖరికి స్టాలిన్, మమతా బెనర్జీ అలాంటి వాళ్ళు కూడా వాళ్ళ రాష్ట్రాలు వదిలి ఒక్కరోజు కూడా వెళ్ళట్లేదు. ఒక్కరోజు కూడా వెళ్ళి రాత్రికి వచ్చేస్తున్నారు. అది భయం ఏంటో. మోడీ గారు కూడా గుజరాత్ నుంచి మినిస్టర్ గానే అక్కడికి వెళ్ళారు సార్, చీఫ్ మినిస్టర్ గా చేసే పిఎం కి వెళ్ళారు. మోడీ పార్ట్ ఆఫ్ నేషనల్ పార్టీ, నేషనల్ పార్టీ చక్కగా వారికి తీసుకెళ్లి ఆ బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్ కి పంపించారు. ఈయన బ్రాంచెస్ లేవు. నేను చాలా చారిటబుల్ గా, చాలా చాలా కేర్ఫుల్ గా, ఎందుకంటే ఎవరికి అందరు తెలిసిన వాళ్ళు కాబట్టి నేను అన్న మాటలు నాకు తిరిగి వస్తాయి. సో ఐఎమ్ వెరీ కేర్ఫుల్. అంటే బయట విషయాలు అయితే చాలా ఘాటుగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతా. ఇక్కడ అందరు తెలిసిన వాళ్ళు, నేను అనవసరంగా మీరు చెప్పిన మాట లేకపోతే మన ఫ్రెండ్ చెప్పే మాటకి నొప్పెట్టినట్టుగా ఉంటుంది. బట్ రియాలిటీ, మీ ఆశ బాగున్నది కానీ రియాలిటీ కొద్దిగా దూరంగా ఉన్నదేమో. అది నేను తప్పవచ్చు, మన మిత్రులు చెప్పవచ్చు. పుల్లారావు గారు, నెక్స్ట్ తమిళనాడు పార్టీని టార్గెట్ అనుకోవాలా సార్? ఇంకా 1.5 year లో వాళ్ళకి అసెంబ్లీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. అది ఛాలెంజ్ చేసి చెప్తా, ఏమి ప్లేస్ లేదు అక్కడ. మహా ఎన్టీఆర్ ఏంటి, ఎవరు వెళ్ళి ఒక కౌన్సిలర్ సీట్ సంపాదించలేకపోయారు. ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్ళి ఎవరైనా సాధించారంటే అరవింద్ కేజ్రీవాల్ పక్కన పంజాబ్ స్టేట్, పంజాబీ లాంగ్వేజ్, పక్కన ఢిల్లీ కాళ్ళకి సంబంధం ఉండి కష్టపడి 15 సంవత్సరాలు మాయా మ్యాజిక్ అన్నీ చేసుకెళ్ళి ఇంకెవరు ఎక్కడ చెప్పండి, సరదాగా చెప్పండి. టీడీపీ ఇప్పుడు తెలంగాణలోనే సీట్లు గెలవలేకపోతుంది. అక్కడ ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు టీడీపీ? 30 సంవత్సరాలు పరిపాలించారు. 1983 నుంచి 2000